ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొద్దు 692 వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. సో మరో వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే పకోడా కర్రీ అనమాట. సో పకోడాతో కర్రీ ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఓకేనా? సో ఇక్కడ పకోడా కర్రీ కావాల్సినవన్నీ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాము. సో ఆనియన్స్, టమోటాస్, చింతపండు అండ్ పకోడా. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అలానే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతామా గైస్. సో ఇక్కడైతే ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసాను గైస్. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసాను. సో ఆవాలు వేసి చిట్పట్ అన్న తర్వాత మనం ఇక్కడ ఆనియన్స్ చిన్న సైజుగానే కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్, కరివేపాకు రెండు వేసాను. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ప్రతి కర్రీకి ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. సో అలా చేసుకోవాలన్నమాట. సో చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు గైస్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా అని, లైక్ చేయకుండా, షేర్ చేయకుండా. సో లైక్ చేసి షేర్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది. సో అప్పుడు ఇంకొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, తొందరలోనే 500 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకుంటాము. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. సో ఆనియన్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ని అయితే యాడ్ చేసుకున్నాము. సో టమోటా పీసెస్ ఎప్పటిలాగే మంచిగా ఫ్రై అయ్యేదాకా పెట్టుకోవాలి. సో అలా ఫ్రై అవ్వాలంటే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నామంటే కనుక బాగా వచ్చేస్తుంది. టమోటా అనేది బాగా మెత్తగా పేస్ట్ లాగా ఫ్రై అయిపోతుంది అనమాట. సో అందుకని టమోటా వేసుకున్న కొంచెం సేపుకి సాల్ట్ అండ్ పసుపు రెండు యాడ్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదా టమోటా అనేది ఏ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను అనేది. సో మీరు కూడా ఈ కర్రీని ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి గైస్. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పిల్లలనే కాదు, సో అందరం కూడా చాలా ఇష్టంగా తింటాము అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది గైస్. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి గైస్. సో ఇక్కడైతే చింతపండు నీళ్ళు, సో టమోటా వేగిపోయిన తర్వాత కొంచెం ఆల్రెడీ మనం పసుపు ఉప్పు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం. కారం వేసేసుకొని తర్వాత ఇక్కడ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, సో దాని పులుసు అయితే పోసేద్దాం. సో చింతపండు నీళ్ళు పులుసు పోసేసి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా పులుసు పోసిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి గైస్. సో ఇక్కడ ముందుగా పులుసు అనేది బాయిల్ చేయండి. పకోడా వేయకముందే పులుసు ఒక 2 minutes బాయిల్ అయ్యేలాగా చూడండి. సో ఇక్కడ వీడియోలో ఎలా బాయిల్ అయిందో సో అలా బాయిల్ అయ్యేదాకా ముందు పులుసుని అయితే బాయిల్ చేయండి. ఎందుకంటే పకోడా అనేది ఎక్కువ టైం తీసుకోదు బాయిల్ అవ్వడానికి. సో అందుకని చెప్పి ముందే మనం చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం సేపు ఉడకపెట్టామంటే సో మళ్ళీ ఆ పులుసు చిక్కపడేదానికి అండ్ పకోడా బాయిల్ అయ్యేదానికి సో ఈక్వల్ టైం ఉంటుంది కాబట్టి సో మంచిగా బాయిల్ అయిపోతుంది. సో అందుకని ముందుగా పులుసు అయితే ఉడకపెట్టి తర్వాత పకోడా తీసుకోండి. సో ఈ వీడియోలో నేను ఎలా చేశానో అలా చేయండి. అండ్ సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇంకా చిక్కబడిన తర్వాత స్టాప్ చేసేయడమే. సో కొత్తిమీర ఉంటే పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. సో ఇదనమాట. సో మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి అందరి ఇంట్లో అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.